అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన పుష్ప 2 రిలీజ్ రోజు జరిగిన సంఘటన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసివేసింది. దానికి కారణం అల్లు అర్జున్ గారు అక్కడ రావడం, ఊరేగింపుగా వచ్చి థియేటర్కి వచ్చి అందరికి విష్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. మరి ఆయన వచ్చాడు కానీ ఒక నిండు ప్రాణం పోయింది మహిళది. ఆవిడ బిడ్డ కూడా అక్కడ దెబ్బతిని ఈరోజు హాస్పిటల్ చౌబతుల మధ్య ఉన్నాడు. ఇన్నుంటే ఈరోజు హీరోలు చిరంజీవి గారు కూడా అతను పరామర్శించడానికి వెళ్ళారు. ఏంటి అతను బాగానే ఉన్నాడు కదా, ఆయన బాగానే ఉన్నాడు, వెళ్ళి వచ్చాడు, కానీ అక్కడ నిండు ప్రాణం పోయింది. ఓ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. దానికి కారణం ఎవరు? ఇతను. ఆవిడకి ఆ పిల్లలకు భరోసా ఎవరిస్తారు? బతికి తుక్కల ఆ ఫ్యామిలీ రోడ్డుని పడ్డది, దానికి భరోసా ఎవరిస్తారు? మరి మన రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా శాంతి భద్రతలు చూసుకోవడం బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఆయన మాట్లాడారు. ఈరోజు అందరూ వెళ్తున్నారు పరామర్శించడానికి. పాలిటికి వెళ్ళండి అయ్యా, ఆ కుర్రాడు హాస్పిటల్కి వెళ్ళండి, ఆ కుర్రాడు ఇంటికి వెళ్ళండి. వీళ్ళందరూ ఏమైంది అల్లు అర్జున్కి ఈరోజు? ఏం అవ్వలేదు కదా, వచ్చాడు ఏదో ఊరిగింపు చేశాడు, అందరికి చక్కగా గెలిపాడు. ఓ నిండు ప్రాణం బలైంది. రెండు రాష్ట్రాలు తిరుపతి చాలా బాధపడుతున్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి. ఈ సెలబ్రిటీలు వచ్చినప్పుడు ముఖ్యంగా పోలీసు వారి తాలూకా పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొనే రావాలి తప్ప ఏదో అమ్మాసం అనుకుని వచ్చామంటే ఇలాగ ప్రాణాలు పోతాయి. ప్రజల వల్ల మీరు బాగుపడుతున్నారు. ఈ ప్రజలే మీ సినిమాలు చూస్తున్నారు, ఆ డబ్బుతో మీరు బతుకుతున్నారు. అది ఆలోచించుకోండి. మరి ఆ ప్రజలకి మీరు సెక్యూరిటీ లేకుండా వచ్చేసి ప్రాణాలు తీస్తామంటే ఎవరు ఊరుకోరు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడి నుంచి ఇలాంటి మనుకోమని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఐక్యవేది కోరుతుంది. ఇప్పుడే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడే సాయంత్రం జరుగుతున్నటువంటి అల్లు అర్జున్ ఇంటిపై కూడా ఓయూ జేఏసీ నేతలు కూడా దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు అవన్నీ బద్దలు కొట్టి గోడలు దూకి మరి లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారేంటి? దీన్ని ఏమంటే విద్యార్థులకు కూడా దీన్ని చాలా బాధాకరంగా భావిస్తుంది. కారణం ఒక కుర్రోడు హాస్పిటల్లో ఉన్నాడు చౌబతుల మధ్య. ఏ యూనివర్సిటీ కుర్రలు వచ్చి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారంటే కారణం వాళ్ళ బాధ. ఎందుకంటే ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకోలేదు. ఆయన ఇంటికి వెళ్తున్నారు అంత పరామర్శించడానికి. అదో బాధ ఉంది ప్రజల్లోనే. విద్యార్థులందరూ కూడా దాని మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఇంటి మీదకి వెళ్ళారు. ఇక్కడి నుంచి కూడా వాళ్ళ కోపం తగ్గాలంటే మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ బాబుకి భరోసా ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చూస్తేనే ఇలాంటివన్నీ పునరావృతం అవ్వకుండా ఉంటాయి. లేకపోతే విద్యార్థులే కాకుండా ప్రజలు కూడా ఆ ఇంటి మీద తిరగబడతారని ముందు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.